హైదరాబాద్ బాటలో గురుగావ్ కూడా పనిచేస్తుందా, ప్రయాణించబోతుందా అన్నటువంటి విషయం ఇక్కడ కీలకమైనటువంటిది. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌కి సంబంధించి అక్కడ ఎదురైనటువంటి సమస్య చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అట్లాంటి సమస్య ఎదురవుతుంది గురుగావ్‌లో. ఇప్పుడు హైదరాబాద్‌లో నిన్న అదేదో సంస్థ సంబంధించినటువంటి ఇష్యూ బయటకొచ్చింది. అది చూసాం. ఇప్పుడు ఇది అంతే అనమాట. గురుగావ్‌లో ఏకంగా ₹500,00,00,000 ప్రాపర్టీని 25 మందికి అమ్మాడట ఒకడే. 25 మందికి 500,00,00,000 ప్రాపర్టీని. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు. ప్రాపర్టీ ఫ్రాడ్ కేసు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ మధ్యన బాగా వస్తున్నటువంటి అడ్వర్టైజ్‌మెంట్లు ఏంటంటే సోషల్ మీడియాలో గూడా మీరు 30,00,000 కడితే మీకొక 500 చదరపు అడుగుల బిజినెస్ ఏది పెద్ద షాపింగ్ మాల్‌లో మీ పేరున ఉంటది. మీకు నెలకు ఒక 20,000 ఇట్లా వస్తుంది. లేదా మీరు అపార్ట్మెంట్ కట్టేసేసి మీకు మీకే మీ పేరుతోనే అద్దెలకి ఇచ్చేస్తాం. అపార్ట్మెంట్ ఫ్లాట్ కట్టేసేసి మీకు నెల నెలకు ఓ 25,000 వస్తుంటే పాపం చాలామంది అప్పులు చేసైనా చేస్తున్నారు. డబ్బులు ఆళ్ళు తీసుకున్నారు. ఈళ్ళకి కొన్ని రోజులు పాటు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎగ్గొడుతున్నారు. ఇది సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అంశం.